సలార్ సినిమాకి ఎవడైనా సరే సలాం కొట్టాల్సిందే. ప్రభాస్ అన్న రెబల్ స్టార్, ఫ్యాన్స్ కి అయితే ఒక రెడ్ బుల్ తాగిచ్చాడనే చెప్తా ఉన్నానా. ఇది గుర్తుపెట్టుకోండి, సినిమా అయితే ఖచ్చితంగా ఒక 2000 కోట్లు అనేది కలెక్ట్ చేస్తుంది బ్రో. సినిమా అయితే మామూలుగా లేదు. ఫస్ట్ హాఫ్ రేంజ్ లో ఉంటే సెకండ్ హాఫ్ మాత్రం అయితే అరాచకం అనేది చెప్పొచ్చు బ్రో. ఒకటే చెప్తా ఉన్నా, సలార్ తోటి చరిత్రకి చెదలు పట్టించాడు, హిస్టరీకి హీట్ ఎక్కిచ్చాడు బ్రో. మామూలుగా లేదు, కొడితే కుంభస్థలాన్ని బద్దలు కొట్టాలి. 100 సంవత్సరాల భారతీయ చలనచిత్ర సినిమాని రికార్డు బద్దలు కొట్టాలంటే అది ప్రభాస్ అన్న ఢీ కొట్టాలి. ఢీ కొట్టాడనే చెప్పొచ్చు బ్రో. సలార్ మ్యామ్ని అవుతే మామూలుగా లేదు బ్రో. అసలు సలార్కి ఎవడైనా సరే సలాం అవ్వాల్సిందే, ఫిదా అవ్వాల్సిందే. కేజీఎఫ్ ఒక 10% బ్రో. సలార్ ముందు చెప్తా ఉన్నాను, కేజీఎఫ్ వచ్చి ఒక 10%. మీరు సినిమా చూడండి, సినిమా అయితే మీకు పీక్స్ లో ఉంటుంది, మెంటల్ ఎక్కిపోతుంది బ్రో. సినిమా అయితే అరాచకం బ్రో. కాటేరమ్మ ఫైట్ ఉంది, ప్రభాసానికి ఒక ఛత్రపతిలో ఎలా ఉందో దాని అమ్మ మొగుల్లాగా ఉందన్నమాట. సినిమా మామూలుగా లేదు. 2000 పెట్టి టికెట్ పెట్టి నేను కొన్నాను. వర్తబుల్ అంటే వర్తబుల్ బ్రో. నైట్ నుంచి నేను వెయిట్ చేస్తున్నాను. నేను డిగ్రీ రిజల్ట్స్ కోసం కానీ ఇంతలా వెయిట్ చేయలేదు. సలార్ ఎప్పుడెప్పుడు వస్తుందని వెయిట్ చేశాను. సినిమా అయితే నాకైతే నచ్చింది బ్రో. ఒకటే చెప్తా ఉన్నాను, బాహుబలి రికార్డు ఆయనే బద్దలు కొట్టుకుంటాడు, చరిత్ర సృష్టిస్తాడు. జరిగేది ఇదే, జరగబోయేది ఇదే. పక్కా 2000 కోట్లన్నా చెప్తా ఉన్నాను. ఇప్పుడు ట్రోల్ చేయండి రా, ఈ రోజు నుంచి ట్రోల్ చేయండి రా. మీరు బాలీవుడ్ వాళ్ళు చెప్తా ఉన్నాను, ఈ రోజు నుంచి ట్రోల్ చేయండి. ట్రోలర్స్ కి టంగు లేకుండా చేశాడనమాట ప్రభాస్ అన్న. అది రేంజ్. ఆగి 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 ఇచ్చాడు ఎలివేషన్స్ సెకండ్ హాఫ్ లో. ఇది అవుతే మామూలుగా లేదు బ్రో. మాత్రం మెంటల్ అనే చెప్పొచ్చు అనమాట. ఒక్క ముక్కలో చెప్పాలంటే రెబల్ స్టార్ ఫ్యాన్స్ కి రెడ్ బుల్ తాగించాడు. చాలు, అది చాలన్నా. ప్రభాస్ అంటే ఒక ప్రపంచం, ప్రభాస్ ఫ్యాన్స్ ఒక ప్రకంపనం అనే చెప్పొచ్చు. జై ప్రభాస్ అన్న, జై సలార్. థ్యాంక్ యూ.